హాయ్ ఫ్రెండ్స్, మహేష్ బాబు గారు అలాగే శ్రీలీల గారి కాంబినేషన్ వస్తున్న గుంటూరు కారం మూవీ నుంచి అయితే గుచ్చిని మడత పెట్టి అని థర్డ్ సాంగ్ అయితే రిలీజ్ చేశారనమాట. సాంగ్ అయితే నేనైతే విన్నాను అనమాట. సాంగ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. అయితే చాలామంది అయితే సాంగ్ యొక్క ప్రోమోని చూసి అయితే చాలామంది అయితే ట్రోల్ చేశారనమాట. ఎందుకంటే ఇది ఒక బూత్ మాటను పట్టుకుని ఒక సాంగ్ని అలా చేస్తారని చాలామంది అయితే ట్రోల్ చేశారనమాట. అయితే నేనైతే ముందుగానే అనుకున్నాను అనమాట, బూతుని అయితే మొత్తం వాడకుండా ఓన్లీ సగం వాటికే వాడుకొని ఒక సాంగ్ని అయితే చేస్తారని అయితే అనుకున్నది అదే అయితే అయిందనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉందనమాట. ఎందుకంటే బూతుని అయితే వాడితే సాంగ్ అయితే మొత్తం అయితే చెడిపోయి చాలామంది అయితే ఇంకా అయితే బాగా అయితే ట్రోల్ చేస్తారు. బూతుని అయితే మొత్తం వాడకుండా ఓన్లీ అయితే కూర్చుని మడత పెట్టి అనే దాన్ని అయితే హైలైట్ చేసి అయితే సాంగ్ని అయితే చేయడం అనేది చాలా మంచిదైతే నాకైతే అనిపించింది. అలాగే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే ఈ సాంగ్లో అయితే మహేష్ బాబు గారు అలాగే శ్రీలీల గారు అయితే డాన్స్ అయితే అదరగొట్టారైతే నేనైతే చెప్తానమాట. చాలా బాగా నచ్చింది అనమాట. స్టెప్పులు అయితే మీకు ఏ విధంగా అనిపించింది అనేది కూడా అయితే కామెంట్ చేయండి. అలాగే ఈ సాంగ్ అయితే థియేటర్స్ అయితే దద్దరిల్లిపోతాయి అనమాట. ఖచ్చితంగా అయితే చెప్పొచ్చు అనమాట. ఆడియన్స్ కూడా అయితే సీట్లో కూర్చోకుండా అయితే డాన్స్ అయితే ఖచ్చితంగా అయితే స్క్రీన్ కాడ అయితే ఆసరని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్క థియేటర్లో అయితే ఖచ్చితంగా అయితే ఈ సాంగ్ అయితే జరిగిద్దని అయితే నేనైతే గట్టిగా అయితే చెప్తున్నాను అనమాట. అయితే ఈ సాంగ్ అయితే కుర్చీ తాత కూడా అయితే 2 స్టెప్పులు అయితే సాంగ్లో అయితే వేసారని అయితే బయట అయితే టాక్ అయితే వినిపిస్తుంది. అయితే మూవీ అయితే రిలీజ్ అయితే కానీ మనకైతే తెలియదు అనమాట, నిజంగా 2 స్టెప్స్ అనేవి వేసారా వేయలేదని. మూవీ అయితే రిలీజ్ చేసేదాకైతే మనం అయితే వెయిట్ చేసి అయితే ఉండాలి. ఇంక చివరిగా మీకు ఏ విధంగా అనిపిస్తుంది అనేది సాంగ్ అయితే కింద అయితే కామెంట్ చేయండి. అలాగే మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.